మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని తూఫాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నిర్వహిస్తామని, సాయంత్రం 5 గంటల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు నేను మామా అనిపిస్తాను కూర్చొని కూర్చో మేడం. కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్ చేస్తారు అంతే కదా. అయిపోయినాయి ఎందుకు నిన్న మొన్న పొద్దుగా పేరు వికెట్ అయిపోయాయి. మీరు విత్డ్రా చేస్తున్నారు. మూడవ విడత గ్రామ పంచాయతీలకు సంబంధించి తూప్రాన్ డివిజన్లో ఎల్దుర్తి మరియు మాకాయపేట 2 మండలాల్లో 3వ ఫేజు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. అలాగే ఈ రోజున 3 గంటల వరకు విత్డ్రాయల్ సంబంధించినటువంటి చివరి అవకాశం ఉండేది. వారిగా విత్డ్రాయల్ జరిగినట్టుగా ఇప్పుడే సిబ్బంది తెలియజేస్తా ఉన్నారు. ఈ విత్డ్రాయల్ తర్వాత వచ్చే 1 గంట లోపల సింబల్స్ అలాట్ చేసి వాటి నోటీస్ బోర్డులలో ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు బయట కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి వచ్చిన సింబల్ ఏమిటి అనేది. సింబల్ అలాట్మెంట్ తర్వాత స్టేజ్ 1 యొక్క పని ముగిసిపోతుంటుంది. ఇకపోతే ఎవరైతే అభ్యర్థులు సింబల్స్ అలాట్ అయి పోటీలో నిలబడ్డారో వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఇంకొకరిని నొప్పించకుండా, తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి 1 గంట మధ్యలోనే జరుగుతాయి కాబట్టి అసెంబ్లీ లాగా 5 గంటల వరకు జరిగే అవకాశం లేదు. ఇది కేవలం 7 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి సకాలంలో 7 గంటల నుంచి 1 గంట మధ్యలో తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటారని చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు వెల్దుర్తి మండలంలో మాకాయపేటలో నామినేషన్ల ప్రక్రియ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా, చాలా ప్రజలకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ఇదే కొనసాగాలని ప్రజలంతా